మొగోళ్ళకు మాత్రం ఇక చెలరేగే న్యాచురల్ వయగ్రా అనుకోండి ఇది. ఈ టైంలో పత్తాలు ఆడకుండా కూర్చున్నారు మంచిగా మందాకుంటా. ఫుల్ అన్నీ ఇప్పేసినారు. ఎందుకు ఇప్పేసినారు కదా, ఫుల్ ఉబ్బరిస్తూ ఉంది ఇక్కడ. నైట్ మార్కెట్ ఇది. అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్క ఏరియాలో ఇట్లా నైట్ మార్కెట్ ఉంటాయి. మెయిన్ రోడ్ మొత్తం బ్లాక్ చేసేసి ఇట్లా ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టి రాత్రి పూట ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అన్నమాట జనాలని. ఓకే, ఫోకస్ కాట్లా. ఇక్కడ ఏమైందిరా బాబు, బ్లర్ వస్తుంది కదా. ఇదంతా ఓపెన్ చేసి పెడతారు. ఓపెన్ చేసి స్టవ్ మీద పెట్టి వండిస్తారు అన్నమాట మనకి. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరైటీ చైనీస్ ఫుడ్ ఆల్చిప్పలు తిందాము. ఆల్చిప్పలు ఎట్లుంటుంది కదా, ఆ చిప్పలు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఆ చిప్పలను ఓపెన్ చేసి ఆ పెంకు దాని మీద, అంటే ఆ చిప్పల లోపలనే స్టవ్ మీద పెట్టి వండేస్తారు అన్నమాట. దాంతోపాటు ఏం చేస్తారంటే దాని లోపల కొంచెం అల్లి గడ్డేస్తారు, కొంచెం కారం వేస్తారు. కారం వేసిన తర్వాత అది మంచిగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. లోపల కొత్త ఉడుకుతుంది. ఉడికిన తర్వాత లాస్ట్ మనకి తీసిస్తారు. ఫుల్ వెరైటీ ఉంటుంది. పోదాము. అదేంటంటే 200 రూపాయలు, దగ్గర 13 ఆల్చిప్పలు వస్తాయి అనుకుంటా. దాంతోపాటు మీకు నైట్ మార్కెట్ గ్లిమ్స్ కూడా కొన్ని చూపిస్తా. ఏంటంటే మొత్తం ఇలా ఫ్యామిలీతో కొంపలలో వచ్చేసి బట్టలు ఇప్పుకొని కూర్చొని ఉంటారు. అంటే యాక్చువల్లీ ఉబ్బరిస్తుంది కాబట్టి కూర్చొని పత్తలు ఆడుకుంటా తాక్కుంటా కూర్చుంటారు అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకబ్బా లైక్ కొట్టట్లేదు, చూస్తున్నా కానీ లైక్ కొడతలే అన్నమాట. లైక్ కొట్టకపోతే ఫర్దర్గా ఎవరికి రికమెండ్ కాదు మన ఛానల్. ఓకే, లైక్ కొట్టి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో, లెట్స్ గో. మనమైతే స్టాల్ వరకు నడుచుకుంటూ పోదాం అబ్బా. ఆడ చూసారా, చేపని కొట్టి చంపేసినాడు. ఎందుకంటే ఇప్పుడే చేప ఆర్డర్ పెట్టినట్టు. అలాగే చూద్దాం పదండి ఇక స్టాల్ ఎట్లుంటుంది. లైటింగ్ ఫోకస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఏమైందో మన కెమెరా తెలియదు, కొంచెం దారుణంగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మొత్తం యాక్చువల్లీ మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ మొత్తం బ్లాక్ చేసేసి ఇట్లా ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టి రాత్రి పూట ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అన్నమాట జనాలని. ఓకే, ఫోకస్ కాట్లా. ఇక్కడంతా లైన్ ఉంటాయి అన్నమాట షాపులు. మనకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది. మనమైతే ఇప్పుడు పోయేసి మనకు కావాల్సిన ఐటమ్ సెలెక్ట్ చేసుకొని తిందాం పదండి. ఈరోజు చూపిస్తా వెరైటీ డిఫరెంట్ ఆల్చిప్పల కూర. చూసలేదా, ఆ చిప్పలు అదే ఉడుకుతూ ఉంటుంది. ఆహా, చూసినా ఎంత కలర్ఫుల్ ఉందో, సూపర్ కదా. దాని ఫుల్ కారం ప్లస్ దాని ఏమంటారు, బా ఎంత వేడి ఉందిరా బాబు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇట్లా ఉంటాయి కదా, ఇదంతా ఓపెన్ చేసి పెడతారు. ఓపెన్ చేసి స్టవ్ మీద పెట్టి వండిస్తారు అన్నమాట మనకి. షాప్ 200 రూపాయలకి 13 చుప్పలు. ఎక్స్పెన్సివ్. మన దగ్గర ఉంటే చెప్పండి అబ్బా, మన దగ్గర ఉంటే మనకు కూడా ఐడియా వస్తుంది. అది చూసారా ఎట్లా ఉడుకుతుందో. దాని లోపల ఏం చేసినారు తెలుసా, ఇది మొత్తం ఎల్లిపాయ ఆయిల్ అనమాట. అది ఎల్లిగడ్డ ఉంటుంది చూడు, దాంతో చేసిన ఆయిల్. దాని మీదకి కొంచెం కారం వేస్తారు. ఇది ఫామ్లలో వండిస్తారు అన్నమాట. అది ఇది ఫుల్ ఉంటుంది. ఇది మెల్లగా ఇది ఓపెన్ చేస్తారు దాన్ని. మీరు చూసారా, నైట్ టైంలో పత్తాలు ఆడకుండా కూర్చున్నారు మంచిగా మందాకుంటా. ఫుల్ అన్నీ ఇప్పేసినారు. ఎందుకు ఇప్పేసినారు కదా, ఫుల్ ఉబ్బరిస్తూ ఉంది ఇక్కడ. నైట్ మార్కెట్ ఇది. అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్క ఏరియాలో ఇట్లా నైట్ మార్కెట్ ఉంటాయి. ఇది ఒక చిన్న నైట్ మార్కెట్ అనమాట. మా ఇంటి పక్కనే ఉంటుంది. అంటే పక్కన అంటే కొంచెం దూరంలో. టేబుల్ గీబుల్ అన్నీ వేస్తారు. మనకు అన్నీ కనిపించాయి కదా. ఇక బీర్ బాటిల్ అవన్నీ ఖాళీ చేసిన బీర్ బాటిల్ కనిపిస్తాయి. కూరలు గిట్ట అన్నీ మనం ఆర్డర్ పెడితే మనకు కావాల్సిన స్టఫ్ మొత్తం తీసి మనకి ఇస్తారన్నమాట. ఇట్లుంటుంది పరిస్థితి. చూసారు కదా, లైన్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇక నైట్ 12-1 గంటల వరకు నడుస్తుంది ఇక. బార్బిక్యూస్ కానీ ఇక చైనీస్ వెరైటీలు అన్నీ దొరుకుతాయి అనుకోబ్బా. లిమిటెడ్ వెరైటీసే కానీ చాలా దొరుకుతాయి. కానీ ఈరోజు మనము స్పెషల్గా ఏంటంటే ఆల్చిప్పలు దగ్గర ఎంత, 200 రూపాయలకి 13 ఆల్చిప్పలు వస్తాయి ఒక దగ్గర. ఆ చిప్పల షాప్ పోదాము. ఆ చిప్పల షాప్ పోయేసి తీసుకుందాం.
ఓకే, లెట్స్ గో. అక్కడ చూసిరా మొత్తము అలా కుటుంబంతో సహా వచ్చేసింది అక్క. చూసిరా అది ఇదేంటి బ్లర్ అవుతుంది కెమెరా, ఏమైందిరా బాబు? బ్లర్ అవుతుంది, బ్లర్ వస్తుంది కదా, చూద్దాం. జూమింగ్ ప్రాబ్లం వస్తుంది కొంచెం కొంచెం, ఎందుకంటే ఎక్కువ జూమ్ చేస్తే బ్లర్ అయిపోతుంది. ఇక్కడ చూసారా సారు బుర్ర చూపించుకుంటా కూర్చొని తింటాడు మంచిగా. ఈ ఎండాకాలం ఇదే కథలు ఉంటాయి, అన్ని చిన్న చిన్న చెడ్డీలు బొర్రలే కనిపిస్తాయి మనకి, తెల్ల తెల్ల బొర్రలే కనిపిస్తాయి. ఓకేనా, ఇక మార్కెట్ ఎట్లుంటుందో పోయి చూద్దాం పదండి మనం. ఇంకా లెట్స్ గో. ఫుల్లీ కలర్ఫుల్. ఇవి చల్లగా కాకుండా తినాలా, చల్లగా అయినా అనుకో తినబుద్ధి కాదు చక్కగా. చల్లగా అయితే మాత్రం భలే ఉంటాయి అన్నమాట. అంటే యాక్చువల్లీ చల్లగా కాకుండా తింటే, వేడివేడిగా తింటే చాలా మంచిది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే మొగోళ్ళకు మాత్రం ఇక చెలరేగే న్యాచురల్ వయగ్రా అనుకోండి ఇది. అంతే. ఎస్పెషల్లీ మీరు కూడా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ 100% న్యాచురల్ వయగ్రా అనమాట. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. నువ్వెందుకు కొనుక్కుంటారా బై, మరి నీకు అవసరం లేదు కదా అది ఇది అని చెప్పేసి అనవచ్చు చాలామంది. నాకైతే అవసరం లేదు, అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నా. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ గురించే తీసుకోండి. మనం ఇప్పుడు దీన్ని తీసి దీన్ని టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. ఈ చుప్పలు ఏంటంటే ఇంకా వేడిగా ఉంటాయి, ఏంటంటే స్టవ్ మీద పెట్టారు కదా, కాబట్టి అట్లనే వేడిగా ఉన్నాయి ఇంకా చాలా. కాబట్టి చుప్పాలు పట్టుకుంటే కొంచెం కష్టం, అంటే కొంచెం చల్లగానే అనుకోండి. ఇప్పటికీ నేను కొంచెం దూరం వచ్చేసిన, చల్లగానే ఉన్నాయి. మన దాన్ని డైరెక్ట్గా తినవచ్చు. దాంతోపాటు మనకి ఏంటంటే చాప్ స్టిక్ కూడా ఇచ్చారు. ఆ చాప్ స్టిక్స్ కూడా తింటే చూసే కదా, అది బాగా ఉడికిపోవడం వల్ల ఏంటంటే ఇట్లా మనం ఇట్లా పీకంగానే వచ్చేస్తుంది అనమాట. మన చుప్పతోని అంటే చుప్పతోని ఇట్లా చీకేయచ్చు, అది వచ్చేస్తుంది, బాగానే ఉంటుంది. దాని టేస్ట్ చూద్దాం. టేస్ట్ బాగుంది, కానీ దీంట్లో అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్లేవర్ మొత్తం దానిదే వస్తూ ఉంది అనమాట. కానీ నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఓకే అండి, మన ఇండియాలో కూడా దొరికితే డెఫినెట్లీ మీరైతే ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. అంటే యాక్చువల్లీ కోస్టల్ ఏరియాస్లో అయితే తెలిసే ఉంటుంది. మన ఇండియాలో దీన్ని ఏమంటారో కమెంట్లో మాత్రం ఫస్ట్ షూర్గా చెప్పండి. తెలంగాణ సైడ్ అయితే ఆల్చుప్పలు అంటారు, ఆల్చుప్పలు అంటారు. అది కూడా కరెక్ట్ కదా నాకు కూడా తెలియదు. మీరు కరెక్ట్ మెసేజ్ మాత్రం కంపల్సరీ పెట్టాలా. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. న్యాచురల్ వయగ్రా. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఈరోజు చూపిస్తా వెరైటీ డిఫరెంట్ ఆల్చిప్పల కూర. చూసలేదా, ఆల్చిప్పలు అదే ఉడుకుతూ ఉంటుంది. ఆహా, చూసినా ఎంత కలర్ఫుల్ ఉందో, సూపర్ కదా. దాని ఫుల్ కారం ప్లస్ దాని ఏమంటారా, బా ఎంత వేడిగా ఉందిరా బాబు. ఏం చేస్తారంటే ఇట్లా ఉంటాయి కదా,